మీరు ఇంకొకటి చెప్పండి, ఇప్పుడు ఏదైతే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లేకపోతే హిమాయత్ నగర్ కొంచెం రిచ్ ఏరియాస్, రిచ్ పీపుల్, బిజినెస్ వాళ్ళు ఉన్న వీళ్ళంతా కూడా మోస్ట్లీ 5 years తర్వాత అటు ఏమైనా షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే హై లగ్జరీ, హై రైజ్ అపార్ట్మెంట్స్లోకి వెళ్ళి ఆ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయడానికి. ఎంత విల్లా ఉన్నా సరే ఈ లైఫ్ స్టైల్కి, హై రైజ్ లైఫ్ స్టైల్కి తేడా ఉండొచ్చు. మన ఈ ఛాన్స్ ఉండొచ్చా? వీళ్ళు ఏమైనా కొంటున్నారా? సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఈ ట్రెండ్ కోవిడ్ కన్నా ఒక ఏడాది 2 ఏళ్ళ ముందు నుంచి జూబ్లీ బంజారా హిల్స్ సర్కిల్లో స్టార్ట్ అయిందండి. ఎందుకంటే జూబ్లీ బంజారా హిల్స్ మన దృష్టిలో చాలా గ్రేట్ ఏరియాస్. కానీ జూబ్లీ బంజారా హిల్స్లో ఉన్న వాళ్ళ కష్టాలు మీరు వాళ్ళని వెళ్ళి కలిసినప్పుడు ఎలా అనిపిస్తాయంటే, పిల్లలు ఆడుకోవాలి అంటే రోడ్డు మీదకి పంపించలేం. ఎందుకంటే జూబ్లీ అండ్ బంజారా హిల్స్ ఆల్ ది రోడ్స్ బిలాంగ్ టు గవర్నమెంట్. అదేమి గేటెడ్ కమ్యూనిటీ టైప్ కాదు. కాకపోతే వాళ్ళ క్లబ్ హౌస్లు ఉన్నాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంది, సైజ్ ఆఫ్ ల్యాండ్ పెద్దది, ప్రొఫైల్ ఆఫ్ క్లయింటైల్ మంచిది, నేబర్హుడ్ మంచిది. వాళ్ళందరూ స్కూల్స్ వెళ్ళినప్పుడు సేమ్ సోషల్ సర్కిల్లో తిరుగుతారు. ఈ అడ్వాంటేజ్ల కోసం జూబ్లీ బంజారా హిల్స్ ఉన్నారండి. ఎప్పుడైతే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కిందకు వచ్చేసి థర్డ్ జనరేషన్ మనవాళ్ళు పుట్టేశారు అందరికీ, పిల్లలు ఆడుకోవాలి అంటే ఐ హ్యావ్ హర్డ్ ఫ్రమ్ మెనీ దట్ మా పని మనుషులు పిల్లలతో ఆడుకోవడం తప్ప వాళ్ళకి బయటికి పంపించాలంటే ఆప్షన్ లేదు. కరెక్ట్. సో రోడ్డు మీదకి వదలలేనప్పుడు ఓన్లీ ఫర్ కిడ్స్ ప్రతి ఒక్కరు ఎంతో కొంత ఒక హై రైజ్ అపార్ట్మెంట్లో తీసుకుని వీకెండ్స్లో వెళ్ళి ఫస్ట్ పిల్లల్ని కనీసం కమ్యూనిటీలో ఆడించడం మొదలుపెట్టారండి. సో దట్ వాస్ ది ఫస్ట్ ఇనీషియల్ స్టెప్ ఫ్రమ్ బంజారా అండ్ జూబ్లీ హిల్స్. సెకండ్, సరే ఎక్కడెక్కడో కొంటున్నాం కదా, ఇది కనీసం కొనుంచుదాం, ఏమీ లేకపోతే కనీసం వీకెండ్ వెళ్ళడానికి అనుకుని మొదలెట్టిన హౌసింగ్ అండి. ఆ ట్రెండ్ 2019, 2020, 2021, 2022 కోవిడ్ అయిపోయి కొంచెం రికవర్ అయ్యే టైంకి ఎవ్రీబడి స్టార్టెడ్ ఫీలింగ్కి ఓకే లెట్స్ మూవ్ టువర్డ్స్ బెటర్ లొకేషన్. వీ విల్ జూబ్లీ బంజారా హిల్స్లో ఉంచుకుందాం, బట్ వీ విల్ ట్రై టు టేక్ వన్ మోర్. అండ్ అక్కడ అపార్ట్మెంట్లో వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారండి. ఎందుకంటే విల్లాలో 2 level 3 level 2-3 generations కలిపి ఉన్నప్పుడు కావాలండి. అదే ఒకటే జనరేషన్ ఉన్నప్పుడు, పిల్లలు లెస్ దెన్ 13 years ఉన్నప్పుడు దే వాంట్ ఇట్ ఇన్ సేమ్ ఫ్లోర్. ఎందుకంటే వాళ్ళ భయం అంతా ఏంటి అంటే పిల్లలు కంటి ముందు కనిపించాలన్నది ఆల్ రిక్వైర్మెంట్. అందుకు సింగిల్ ఫ్లోర్ బిగ్గర్ ఫ్లాట్స్ కొత్త ట్రెండ్ స్టార్ట్ అయిందండి. సో ఇది ఇనీషియల్గా మేబీ ఓన్లీ జూబ్లీ బంజారా హిల్స్లో పెద్ద ఫ్లోర్ ప్లేట్స్ కనిపించేవి. తర్వాత రాయదుర్గంలో కట్టడం మొదలుపెట్టారు. మై హోమ్ పూజా కానివ్వండి, డిఎస్ఆర్ ఫస్ట్ కానివ్వండి. ఎప్పుడైతే ఆ సైజెస్ ఎక్స్ట్రాడినరీగా అబ్జర్వ్ అయినాయో అప్పటికే మీకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సైడ్లో నితిన్ గారు కట్టేవారు మైస్కేప్. ఆయన అన్ని సింగిల్ టవరు, బిగ్గర్ ఫ్లోరు, కాకపోతే చిన్న స్పేసెస్ 1 acre 2 acre మొదలుపెట్టారు. తర్వాత ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ ఎస్టాబ్లిష్ అయిపోయిందో ఓకే జూబ్లీ బంజారా హిల్స్ సింగిల్ ఫ్లోరు, బిగ్గర్ ఫ్లోర్ ప్లేట్స్ తీసుకోవడం మొదలుపెట్టారని ఎప్పుడైతే ట్రెండ్ స్టార్ట్ అయిందో ప్రతి బిల్డర్ ఆ కేటగిరీని ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళు ఐ థింక్ నా అప్డేట్ ప్రకారం నథింగ్ లెస్ దెన్ 20-25 inches విచ్ ఆర్ బిగ్గర్ ఆన్ ఫ్లోర్ ప్లేట్, బిగ్గర్ ఆన్ సైజ్. సో జూబ్లీ బంజారా హిల్స్ మూవింగ్ టువర్డ్స్ అన్ అపార్ట్మెంట్, అది ఆల్రెడీ ఆ కంఫర్ట్లోకి వచ్చేసారండి. బట్ దే విల్ నాట్ స్టే దేర్ ఫుల్ టైమ్.